హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిల్లీ కిచెన్ అండ్ వ్లాగ్స్. టుడే రొయ్యల్ కర్రీ అండ్ రొయ్యలు వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఈ ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అనమాట. అంటే బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. అలాగే నేను రొయ్యలు తీసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను ఆల్రెడీ. కొంచెం పసుపు వేసి ఇగో ఇందులో మనం ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, అందులో మనం కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఎందుకంటే ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ మీన్స్ ఫ్లేవర్ అండ్ ఆ టేస్టే వేరు. అండ్ ఇక్కడ మనం టమాటోస్ కూడా వేసుకున్నాము. ఎందుకంటే ప్రతి కర్రీలో మనం టమాటో యూస్ చేస్తాం, ఎందుకంటే గ్రేవీ కోసం. సో ఇక్కడ టమాటోస్ వేసాను, అలాగే రొయ్యలు కూడా వేసాను ఇందులో. అండ్ పసుపు యాడ్ చేశాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేసేసాను. అవంతా మసాలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని అండ్ రొయ్యలకు పట్టేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అలాగే నేను వంకాయలు కూడా వేస్తున్నాను కాబట్టి వంకాయ కూడా క్లీన్ చేసేసుకుని ఆల్రెడీ అవి యాడ్ చేసేసాను. అండ్ వంకాయ కొంచెం మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుని అండ్ మనం కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. అలాగే కారం తర్వాత ధనియాలు జీలకర్ర పొడి కూడా నేను ఇందులో యాడ్ చేశానండి, ఎందుకంటే మసాలా కొంచెం ఫ్లేవర్ కోసం అనమాట. అలాగే కొంచెం సేపు అవి మగ్గనిచ్చి మూత పెట్టి మగ్గనిచ్చాక తీసి చూస్తే ఇలాగ దగ్గరికి అయ్యింది. ఇప్పుడు కొంచెం మనం ఏం చేయాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ కొంచెం దగ్గరగానే అవి మగ్గిపోయినాయి కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకు త్వరగానే అయిపోతుంది. అండ్ అది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిందండి. కొంచెం దగ్గరికి వచ్చింది ఆయిల్, వాటర్ అంతా అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి కర్రీ రెడీ అవుతున్నట్టే. ఇంక లాస్ట్గా నేను మసాలా పౌడర్ యాడ్ చేశాను అనమాట. లాస్ట్ ఎందుకంటే మనం మసాలా గ్రేవీ కర్రీ వండుతున్నాం కాబట్టి నేను మసాలా ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయిందండి రొయ్యల కర్రీ. ఇంకా ఆయిల్ పైకి వచ్చి దగ్గరికి అయిపోయింది. ఇంకా నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసాక లాస్ట్ కర్రీ ఇలా ప్రిపేర్ అయ్యిందండి. ఇప్పుడు మనం మూత తీసి చూస్తే కర్రీ ఇస్ రెడీ. రొయ్యలు అండ్ వంకాయ కర్రీ ఇస్ రెడీ. మీరు కూడా తినాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ చూసి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.